వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సినీ నటుడు ఆలీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. అయితే ఆయన సతీమణికి అవమానం జరిగింది. ఎందుకు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. బెట్టింగ్ యాప్స్తో వాటి యొక్క ప్రమోషన్తో సినీ నటుడు ఆలీ సతీమణి జుబేదా, ఆమెతో పాటుగా బిగ్ బాస్ ఫ్రేమ్ యాంకర్ లాస్య ఉన్నట్టుగా తమకు అనుమానం కలుగుతుందని కూడా జనసేన విద్యార్థి విభాగం సంపత్ నాయక్ అన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలంటే చేశారంటూ కూడా జబర్దస్త్, వర్ష, హర్షసాయి పోలీసులు కూడా పోలీసులకు ఫిర్యాదు అయింది. అయితే ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ జుబేదా, ఆలీ, లాస్య యూట్యూబర్స్ ఛానల్స్ను కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. జుబేదా, ఆలీ, లాస్యాతో పాటు పలువురు పైన ఈ మధ్యకాలంలో మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయని కూడా తెలిపారు. అలాగే జుబేదా యూట్యూబ్ ఛానల్స్ను గూగుల్లో వాళ్ళ ఫోటోలు రావడం లేదని కూడా, దీంతో వాళ్ళపైన తమకు అనుమానం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. జుబేదా, ఆలీ, లాస్య యూట్యూబ్ ఛానల్స్ కూడా పోలీసులు పరిశీలించే చర్యలు తీసుకోవాలంటూ కూడా సంపత్ నాయక్ ఇక్కడ కోరుకున్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు లేదా సామాజిక మాధ్యమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఇది చిక్కులు తెచ్చిపెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినీ నటుడు ఆలీ సతీమణి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా కూడా మనం గతంలో కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. వాళ్ళ వీడియోలో కూడా మనం చూసాం కూడా. అయితే ఇప్పుడు మొత్తం ఆ వీడియోలో వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయా లేదా తెలియాలంటే, మరి ఏ విధంగా పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. మీరు కనుక ఎవరైనా నిజంగా ఇక్కడ ఆలీ గారి సతీమణి యూట్యూబ్ ఛానల్, అలాగే లాస్య యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసుంటే, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా చూసుంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.